హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్యతో అయితే ఇంట్లో ఎవ్వరు కూడా మాట్లాడొద్దు అని ఇక అపర్ణ కండిషన్ పెట్టడాన్ని కావ్యకైతే తెలియక అందరికీ టీ పెట్టి ఇక ఒక్కొక్కరికి ఇవ్వబోతూ ఉంటుంది. మొదటిగా ఇంద్రాదేవి దగ్గరికి వెళ్ళి టీ ఇస్తుంటే ఇంద్రాదేవికి అపర్ణ అన్న మాటలైతే గుర్తొస్తాయి. ఇక ఇంద్రాదేవి ఏమీ మాట్లాడలేక ఏమీ చెప్పలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ధాన్యలక్ష్మి అయితే ఫోన్ వచ్చినట్టుగా వెళ్ళిపోవడంతో చిన్నత్తయ్య అని ఎంత పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక అలాగే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో అప్పుడు కావ్యకైతే అర్థమవుతుంది, నాతో మాట్లాడొద్దని అత్తయ్య గారు చెప్పినట్లున్నారు, అందుకే వీళ్ళెవ్వరూ కూడా నాతో మాట్లాడటం లేదు అని చెప్పేసి ఇక కావ్య అయితే అర్థం చేసుకుంటుంది. ఇంకా తన గదిలోకి వెళ్తున్న కావ్యకి ఒక్కసారిగా రుద్రాణి ఎదురవుతుంది. రుద్రాణిని చూసిన కావ్య అట్లానే చూస్తూ ఉండగా ఇక రుద్రాణి అయితే, ఏంటి అలా చూస్తున్నావు? నీతో మాట్లాడకూడదు అని మీ అత్తగారు కండిషన్ పెట్టారు, అంటే నీకు ఆవిడ వేస్తున్న శిక్షంట అని చెప్పడంతో మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అని ఇక కావ్య అడగడంతో, నేను నీకు చెప్పకపోతే నీకు నిజం తెలియదు కదా, అందుకే చెప్తున్నాను అని చెప్పేసి ఇక రుద్రాణి, చూడు, ఎవ్వరితో మాట్లాడకుండా ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు. ఇక మీ పుట్టింటికి వెళ్ళి ఆ మట్టి పిసుక్కొని ఆ కూలి పని చేసుకొని కనీసం వాళ్ళతోనైనా సంతోషంగా ఉండు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సుఖంగా నీ పుట్టింట్లో వాళ్ళతో ఆ గంజి తాగుతూ సంతోషంగా ఉండు అని చెప్పడంతో ఇక కావ్య అయితే అపర్ణని చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏయ్, ఏంటి మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే, మీరే కదా అన్నారు మా అత్తయ్య గారు ఇంట్లో ఎవరితో మాట్లాడొద్దని, మీరంటే మా అత్తయ్య మాటకి విలువ ఇవ్వటం లేదు, నాకైనా మా అత్తయ్య గారి మాట మీద గౌరవం ఉంది, అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే తల తిప్పుకొని వెళ్ళిపోతుంది. అసలు ఏంటిది, దీనికేంటి ఇంత పొగరు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తన మనసులో అనుకుని అక్కడి నుంచి షిట్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన ధాన్యలక్ష్మి, ఎంతైనా కావ్య తెలివైంది, రుద్రాణి నోరు మోయించింది అని చెప్పేసి ధాన్యలక్ష్మి చిన్నగా నవ్వుకుంటుంది. ఇక గదిలోకి వెళ్ళగానే కావ్యకి రాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు రాజ్ అయితే తెగ తంటాలు పడుతూ తెగ డిజైన్స్ వేసేస్తూ ఉంటాడు. రాజ్ని చూసి కావ్య, ఈయనేంటి కొత్తగా ఈరోజు డిజైన్స్ వేస్తున్నారు, నన్ను అడగడానికి ఇబ్బంది పడి ఈయనే తంటాలు పడుతున్నట్టున్నారు అని చెప్పి కావ్య అలానే గుమ్మం దగ్గర నుంచుని ఇక రాజ్ని చూస్తూ ఉంటే రాజ్ కాసేపు కింద, కాసేపు బెడ్ మీద, కాసేపు కుర్చీలో కూర్చుని ఇక తల కిందులుగా ఒక రకంగా కాదు అన్ని విధాలుగాను అన్ని యాంగిల్స్లోనూ రకరకాల డిజైన్స్ గీసేస్తూ వాటిని బాగాలేదని నలిపేసి పక్కన పడేస్తూ ఇక తెగ హడావుడి చేసేస్తూ ఉంటాడు. ఇక ఈ గదిలో అడుగు పెట్టడానికి లేకుండా రూమ్ అంతా కాగితాలే కనిపిస్తాయి. ఏంటండి ఇది, అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడగడంతో రాజ్ ఏమీ మాట్లాడకుండా ఇక తను డిజైన్స్ వేస్తూ ఉంటాడు. ఏవండి, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా ఉంటే నాకు చెప్పచ్చు కదా అని అంటూ ఉంటే ఇక రాజ్ పక్కన ఉన్న మొబైల్ తీసుకొని, చూడు, నేను చాలాసార్లు చెప్పాను నన్ను విసిగిచ్చద్దని, అయినా ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది, ఇక నా దారిన నన్ను పోనివ్వండి, నన్ను విసిగిచ్చద్దు, ఎందుకు పద్దక మాట్లాడకపోయినా సరే పదే విసిగిస్తున్నావు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కావ్యకైతే ఇండైరెక్ట్గా తనతోనే మాట్లాడిన సంగతి అర్థమయ్యి ఇక అక్కడే పక్కకంటూ ఆ కింద పేపర్స్ అన్ని తుడిచిపెట్టి తను పరుపు వేసుకొని పడుకుంటుంది. కావ్య అలా పడుకునేసరికి రాజ్ అయితే ఎంత ట్రై చేసినా సరే కావ్య వేసినట్లుగా అస్సలు డిజైన్స్ రావు, పైగా ఆ డిజైన్స్ అన్నీ ఉదయానికే ఇవ్వాలి, ఇప్పుడు ఎలా అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఇంతలో డిజైనర్కి ఫోన్ చేస్తాడు. ఇక శృతి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సార్, నైట్ టైం కూడా నిద్రపోకుండా ఫోన్ చేస్తున్నారు, ఇంతకీ ఏం జరిగింది సార్ అని అంటుంటే, మార్నింగ్ చెప్పింది ఏం చేసావు, ఇంకా అది కంప్లీట్ చేసావా లేదా, అది చెయ్యకుండా గురకబెట్టి నిద్రపోతున్నావా అని అంటుంటే, సార్
మీరే కదా సార్ నేనే డిజైన్స్ వేసుకుంటాను, నాలో కళాకారుణ్ణి బయటికి తీస్తాను అన్నారు. మరి మీ కళాకారుణ్ణి బయటికి తీసినప్పుడు నేనెందుకు సార్? అందుకే నిద్రపోతున్నాను. ప్లీజ్ సార్, ఇక గుడ్ నైట్ సార్ అని చెప్పి శృతి ఫోన్ కట్ చేస్తుంది. శృతి అలా పెట్టేయడంతో రాజ్కైతే మరింత కోపం వస్తుంది, అలాగే మరింత పంతం వస్తుంది. తెగ డిజైన్స్ వేసేస్తూ ఉంటాడు. ఇక కావ్య రాజ్ తిప్పలు చూసి నవ్వుకుంటూ, ఏవండి ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? మీరు దేని గురించి డిజైన్స్ వేస్తున్నారు నాకు చెప్పండి, దానికి సంబంధించిన ఆర్నమెంట్స్ నేను వేసి ఇస్తాను అని చెప్పి ఇక కావ్య అనడంతో, నాకు ఎవ్వరి సహాయ సహకారాలు అక్కర్లేదు అని చెప్పి మళ్ళీ తన మొబైల్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కావ్య ఏమీ మాట్లాడకుండా అలానే పడుకుని రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ అంతరాత్మ బయటికి వచ్చి, ఏంట్రోయ్ తెగ వేసేస్తున్నావు, నీలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీస్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావురా బాబు, నువ్వు వేస్తున్న చెత్త డిజైన్స్ అని చూడలేక చచ్చిపోతున్నాను అని అంటుంటే ఇక రాజ్ అయితే, ఏంట్రా ఏంటి, అసలే చాలా చిరాగ్గా ఉన్నాను, నువ్వు బయటికి వచ్చి నన్ను ఇంకొంత రెచ్చగొట్టకు అని అంటుంటే, పర్వాలేదులేరా నువ్వు డిజైన్స్ వేసుకో, నేను కాసేపు మన పెళ్ళంతో సరదాగా అని చెప్పి ఇక కావ్య దగ్గరగా వెళ్ళబోతూ ఉంటాడు. రేయ్ చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళావంటే చంపేస్తాను అని అంటుంటే, ఏంట్రా ఏంటి, తాళి కడతావు కానీ భార్య కాదు, పైగా నీ గదిలోనే ఉంటుంది కానీ టచ్ చేయకూడదు, నువ్వు చెయ్యొద్దులే, కనీసం నన్నన్నా చేసుకోనివ్వు, ఎన్నాళ్ళురా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటాను అని చెప్పేసి ఇక కావ్య దగ్గరగా వెళ్ళి ఇక తన అంతరాత్మ కావ్యని చూస్తూ, చూడు అసలు ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ పెదాలు చూడు అని చెప్పి ఇక రాజ్ అంతరాత్మ అయితే కావ్యని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటుంది. ఇక కావ్యని అలా వర్ణిస్తూ ఉంటే రాజ్ కూడా కావ్య వైపు చూస్తూ నిజంగానే తన అంతరాత్మ చెప్పినట్లు కళ్ళు బాగున్నాయని, ఇక ముక్కు బాగుందని, లిప్స్ బాగున్నాయని అన్ని రకాలుగాను రాజ్ కూడా ఒక్కసారిగా కాసేపు మైమరిచిపోయి కావ్యని చూస్తూ ఉండిపోతాడు. ఉన్నట్టుండి కావ్య ఉలిక్కిపడి నిద్రలేచేసరికి రాజ్ దగ్గరగా కనిపిస్తాడు. కావ్య, ఏంటి నన్నేమో నిద్రపోమ్మని చెప్పి నేను నిద్రపోయాక మీరు చేసే పని ఇదా అని అంటుంటే, ఏ చిచి 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 అదేం కాదు, అసలు రే ఇదంతా నీ మూలనేరా, నువ్వే నా మైండ్ అంతా డైవర్ట్ చేసావు, చక్కగా డిజైన్స్ వేసుకునే నన్ను చెడగొట్టి ఛీ అని చెప్పి ఇక రాజ్ చిరాకు పడుతూ మళ్ళీ మంచం మీద కూర్చుంటాడు. ఇక కావ్య చిన్నగా నవ్వుకుంటూ నిద్రపోతుంది. ఇంతలో రాజ్ అయితే తెగ డిజైన్స్ వేసేస్తూ ఉంటే పక్క నుంచి ముద్దులు పెడుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ముద్దులు పెడుతున్న సౌండ్ రాగానే ఇక రాజ్ తల పక్కకి తిరిగి చూసేసరికి రాజ్ అంతరాత్మ కావ్యని తన చేతులతో ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. రేయ్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారిగా తన అంతరాత్మని కొట్టడానికి వెళ్తూ కావ్య మీద జారి స్లిప్ అయిపోతాడు. ఇక కావ్య కింద ఉండి రాజ్ 2 చేతులతో బ్యాలెన్స్ చేసుకుని కావ్య మీద పడకుండా ఆపుకుంటాడు. ఉన్నట్టుండి కావ్య కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ తన మీద కనిపించడంతో గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే రాజ్ తన చేతిని తీసి కావ్య నోరు మూస్తాడు. ఏయ్ ఎందుకట్లా అరుస్తున్నావు, అసలే ఇంట్లో అందరూ కూడా నీ వల్ల నన్ను కూడా ఒక ఖైదీని చూసినట్టు చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు అరిసావంటే మా మమ్మీకి లేని డౌట్స్ కూడా క్లారిటీ అయిపోతాయి, నీకు దండం పెడతానే, నోరు ముయ్యి అని చెప్పగానే, సరే అయితే ఎందుకు తిప్పలన్నీ పడుతున్నారు, అసలు ఇంతకీ మీరు దేని గురించి ఇబ్బంది పడుతున్నారు అని అంటుంటే, ఏం లేదులే, అదే నువ్వు ఆ పూర్ ఫ్యామిలీస్ వేసుకునే డిజైన్స్ని వేసిచ్చావు కదా, వాళ్ళు దానిలో కొంచెం చిన్న కరెక్షన్స్ చేయమన్నారు, అవి చేద్దామా అంటే ఒరిజినల్ కాపీసు నీ దగ్గర ఉన్నాయంట, నిన్ను అడగడానికి నాకు ఇష్టం లేదు, అందుకే నేనే కొత్త డిజైన్స్ వేస్తున్నాను అని అంటుంటే, ఏంటి మీరు కొత్త డిజైన్స్ వేస్తున్నారా, ఇంతవరకు లేనిది కొత్తగా ఇప్పుడేంటో అని అడగడంతో, ఏంటి నన్నే ఎగతాళి చేస్తున్నావా, నేను మామూలుగా వెయ్యను అని అంటుంటే, అవునవును ఇదిగో చూస్తున్నాను కదా, జూ పార్క్లో ఉన్న యానిమల్స్ అన్నీ ఇదిగో ఇంట్లోనే తిరుగుతున్నాయి, ఇది ఇల్లా లేకపోతే డస్ట్బిన్నా,
మరి ఇన్ని పేపర్సా? ఎవరికైనా ఒక్కసారి తప్పొస్తుంది, 2 సార్లు తప్పొస్తుంది, ఇలా ఇన్ని పేపర్సా? అసలు ఇది ఇల్లులా ఉందా అని అనడంతో, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్లో ఆ మాత్రానికే ఇన్నేసి మాటలు అనాలా అని అంటుంటే, చూడండి మీరు నన్ను అడగడానికి ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. మీరేమీ నన్ను అడగనక్కర్లేదు, ఇబ్బంది పడనక్కర్లేదు, ఉండండి ఆ ఒరిజినల్ కాపీస్ తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య వాటిని తీసుకొచ్చి వాటిలోనే చిన్న చిన్న కరెక్షన్స్ చేసి రాజ్కైతే ఇస్తుంది. రాజ్ వాటిని చూసి తన మనసులో రియల్లీ ఈ కళావతి చేతిలో చాలా అంటే చాలా అద్భుతమైన కళ ఉంది, అందుకే ఇంత బాగా వేస్తుంది, రియల్లీ సూపర్. కానీ దీనికి పొగరు, ఆఫీస్లో జాబ్ ఇస్తే వద్దని వెళ్ళి ఆ మట్టి బొమ్మలకి రంగులు వేసుకుంటుంది ఛ అని చెప్పి ఇక రాజ్ అనుకుంటూ వాటిని తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి చిరాగ్గా మొహం తిప్పుకొని ఇక కావ్యకైతే థ్యాంక్స్ చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇదంతా చూస్తున్న రుద్రాని, ఏంటిది అసలు రాజ్కి ఈ విషయమే తెలియదనుకుంటా కావ్యతో మాట్లాడుతున్నాడు, ఇదే అవకాశంగా తీసుకొని అపర్ణ వదినికి చూపిస్తే బెటర్ అని చెప్పి ఇక అపర్ణని తీసుకొచ్చి కావ్యని అలాగే రాజ్ని చూపిస్తే కావ్య కింద నేల మీద అలాగే రాజ్ మంచం మీద నిద్రపోతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే, ఏంటిది ఇంతసేపు ఇద్దరు కొట్లాడుకున్నారు కదా, ఇంతలోనే నిద్రపోయారా, అసలు ఇది పాసిబుల్, ఎలా జరిగింది అని చెప్పేసి రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రుద్రాణి, నిద్రపోనివ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ ఏదో చూపిస్తానని చెప్పి వాళ్ళిద్దరు నిద్రపోతుంటే చూపిస్తున్నావు, అయినా నీకు నిద్ర పట్టకపోతే నువ్వు అటు ఇటు దయ్యంలాగా తిరుగు, నిద్రపోతున్న నన్ను లేపి తీసుకొచ్చి ఏంటిదంతా, అసలు ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కాదా అని చెప్పి ఇక అపర్ణ చిరాకు పడుతూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. అపర్ణ అలా వెళ్ళిపోగానే కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా రుద్రాణి ముందు నుంచుంటారు. ఏంటత్తా మా ఇద్దరిని మా అమ్మ దగ్గర ఇరికించాలని చూస్తున్నట్టున్నావు అని అంటుంటే, అది రాజ్ అది కావ్యతో అని అంటుంటే, ఏంటి రుద్రాణి గారు మేమిద్దరం కలిసి ఉంటే మీకు ఇష్టం ఉండదా, అయినా మా అత్తయ్య గారికి చూపించాల్సిన అవసరమేముంది అని చెప్పడంతో ఇక రాజ్కైతే ఒక విధంగా అంతటికి కారణం రుద్రాణి అని కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఇక అలాగే అపర్ణ దగ్గర ఎందుకు మళ్ళీ అపర్ణకి కోపం తెప్పించేలాగా చెయ్యాలా అని చెప్పి ఇద్దరు అనుకుని ముందుగానే రుద్రాణిని చూసి కావాలని చెప్పి నిద్రపోయినట్టుగా డ్రామా ప్లే చేస్తారు. ఇక రుద్రాణికైతే వీళ్ళిద్దరిని అలా చూసి వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడంతో అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ తన మనసులో అయితే, ఏంటిది నేను చూస్తున్నప్పుడు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకున్నారు, కానీ వదిన్ని తీసుకురాగానే ఎలా నిద్రపోయారు, అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారా, కావాలని మా అందరి దగ్గర గొడవ పడుతున్నట్టు నటిస్తున్నారా, ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ లేని విషయం గురించి రుద్రాని ఆలోచించేలాగా కావ్య అయితే చేస్తుంది. ఇక కావ్య రాజ్తో, చూసారుగా దీన్నంతటికీ కారణం ఎవరో తెలుసుకున్నారుగా, నేను చెప్తే మీరు వినరు కానీ ఎప్పుడు నన్నే అంటారు అని అంటుంటే, అవును మరి ఎప్పుడు నిన్నే అంటాను, అసలు నోట్లో నుంచి మాటలే రావు నీకు, ఇంట్లో నా మీద లొడ నోరేసుకొని పడిపోతావు కదా, ఇంకొక రౌడీలలా అల్లరి చేస్తుంటే వాళ్ళని ఎందుకని ఏమీ అనలేకపోయావు, అంతా నా మీదేనా నీ ప్రతాపం అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు రాజ్. అయితే రాజ్ అలా లోపలికి వెళ్ళిపోవడంతో కావ్య చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడిప్పుడే మీలోని భర్త అనే క్యారెక్టర్ బయటికి వస్తుంది, నా మీద ఉన్న బాధ్యత అలాగే నేను తన భార్యని అనే ఆయనకి తెలిసేలాగా ఇంకా ఇలాగే చేస్తాను అని చెప్పేసి కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఉదయాన్నే లేవగానే ఇంట్లో మరీ 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం చేయాలని చెప్పి ఇక పెద్ద ఆవిడైతే ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటుంది. కానీ అపర్ణ అత్తయ్యగారు అని పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇంద్రాదేవి వెళ్ళిపోతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి నువ్వు ఇంట్లో అందరికీ చెప్పు అని వెళ్తూ చెప్పడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే, అది అక్క అని చెప్పడంతో, వినిపించిందిలే ధాన్యలక్ష్మి,
ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి అపర్ణ కూడా వెళ్ళిపోతుంది. అలా అపర్ణ వెళ్ళిపోయిన తర్వాత కావ్య వంటగదిలో అయితే ఉంటుంది. వంటగదిలోకి వెళ్తే ఎక్కడ కావ్యతో మళ్ళీ మాట్లాడేస్తానా, మళ్ళీ అపర్ణక్క చూసి ఏం గొడవ చేస్తుందా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరగా వెళ్ళి కావ్య అయితే, చిన్నత్తయ్య అంతేనా, మీరు కూడా నాతో మాట్లాడరా అంటే మీరు కూడా అని అంటుంటే, అమ్మ కావ్య అలా అనమాకు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నీ మాట అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అమ్మా. కానీ ఏం చేస్తాం, అక్క మరి నీతో మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టింది. అందుకే నేను మాట్లాడట్లేదు. అంతేగాని నీ మీద నాకేమీ కోపం లేదమ్మా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఇంద్రాదేవి వస్తుంది. అమ్మ కావ్య, నీతో మాట్లాడకుండా, నిన్ను పిలవకుండా ఉండలేకపోతున్నా. కానీ మీ అత్తగారు కండిషన్ పెట్టింది. తన తప్పేంటో తను తెలుసుకోవాలని నేను తనతో మాట్లాడకపోతుంటే తను నీకు శిక్ష వేసింది. నా వల్లే నీకు శిక్ష పడింది అని చెప్పి ఇక ఇంద్రాదేవి మాట్లాడుతూ ఉంటే, అయ్యో అమ్మమ్మగారు అంత మాట అనద్దు అని చెప్పేసి ఇక మరి 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం మొదలవుతుంది కదా, ఈలోపే అత్తయ్యగారే నన్ను పిలిచేలాగా చేసుకుంటాను అని చెప్పేసి ఇక కావ్య అయితే వాళ్ళిద్దరితో చెప్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. స్వప్న అది చూసి, ఏంటి అపర్ణ అత్తయ్య ఆంటీ చెప్పారు కదా కావ్యతో మాట్లాడద్దని, కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటే, చూడమ్మా, నీకు మీ చెల్లి మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లా లేనిపోని చాడీలు చెప్పి ఇంట్లో గొడవలు పెద్ద చేయమాకు అని అంటుంటే, అయ్యో నేనెక్కడ గొడవలు పెద్ద చేశానా ఆంటీ, మీరే కదా ఆ చెల్లితో మాట్లాడదని చెప్పినా సరే కావ్యతో మాట్లాడి మళ్ళీ కావాలని సీన్ క్రియేట్ చేస్తున్నారు అని అంటుంటే, నేను మాట్లాడినా చూసి చూడనట్లు నువ్వు ఊరుకోవచ్చు కదా, నువ్వెందుకు రాదంతం చేస్తున్నావు అని చెప్పేసి ఇక రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మి అంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే తను ఇంతవరకు కూడా అనామిక కోసం వెతికిందంతా కూడా వృధా అయిపోయిందని, ఒక పెళ్ళైన అమ్మాయి కోసం నేను ఇంత వెయిట్ చేశానని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అనామిక ఫోన్ చేసి, ఏంటి గురు తెగ ఆలోచిస్తున్నావు, నాకు పెళ్ళైపోయిందని బాగా హట్ అయినట్టున్నావు అని అంటుంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీకు పెళ్ళైపోయిందని ముందుగా నాకెందుకు చెప్పలేదు అని అంటుంటే, ఏంటి పెళ్ళైతే మిమ్మల్ని అభిమానించకూడదా, అయినా పెళ్ళైన వాళ్ళకి కవితలు నచ్చకూడదా, ఏంటి గురు మరీ ఇలా ఉన్నావు, నేను నిన్ను కలిశాను, పైగా రెస్టారెంట్ వరకు కూడా నేనే లిఫ్ట్ ఇచ్చాను, కానీ నన్ను గుర్తుపట్టకుండా నా పేరుతో వచ్చి గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయినే అనామిక అనుకుని తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక తనకి లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ముందుగానే తను చెప్పకుండానే అనామిక అని పేరు అన్న మాటని గుర్తు చేసుకొని, నిజమే మరి ఇలా ఎలా చేశాను అని చెప్పి కొంచెం కళ్యాణ్, ఇదేంటి మరి నువ్వేగా నా ముందుకొస్తాను నన్ను కలుస్తాను అన్నావు, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు అని అంటుంటే, ఇదిగో గురు నేనేమీ నిన్ను చీట్ చేయలేదు, అయినా మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా మహాన్ ప్రభు, అయినా నేనేమో నీ ముందే వచ్చాను, నిన్ను నా కారులో తీసుకుని వచ్చాను, అయినా నువ్వు గుర్తుపట్టలేదు, దానికి నన్నేం చేయమంటారు ప్రభు అని చెప్పేసి ఇక కాసేపు అనామిక అయితే తనతో ఆడుకుంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఈసారి అస్సలు వదిలిపెట్టేది లేదు, మళ్ళీ ఎక్కడ కలుద్దాం అని చెప్పడంతో తను ఆలోచించి సాయంత్రం చెప్తాను అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తుంది. లేదు సాయంత్రం నేనేమి కలవను, నాకు ఇప్పుడే నువ్వు స్పాట్ చెప్పాలి అని చెప్పడంతో ఇక పార్క్కి రమ్మని చెప్తుంది. పార్క్కి రమ్మని చెప్పడంతో కళ్యాణ్, పార్క్లో అన్న ఎదురవుతావా లేకపోతే మళ్ళీ ఇలాగే హ్యాండ్ ఇస్తావా అని చెప్పడంతో, లేదు నన్ను నమ్ము, ఖచ్చితంగా పార్క్కి వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పేసి ఇక అనామిక అయితే కళ్యాణ్కి మాట ఇస్తుంది. ఇదంతా ఇలా ఉండగా రాజ్ ఇక కావ్యని తీసుకొని తన ఆఫీస్కి వెళ్ళవలసిన పని అయితే పడుతుంది. కానీ కావ్యని ఎలా తీసుకెళ్లాలో రాజ్కి అర్థం కాదు. ఏం చెప్పాలి, ఏం చెప్తే వస్తుంది, ఈ కళావతితో మాట్లాడితే మమ్మీ ఊరుకోరు,
కానీ ఈ కళావతితో నాకు పని పడింది, ఏం చేయను అని చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే కళ్యాణ్ని చూస్తూ రాజ్కి ఒక ఐడియా అయితే వస్తుంది. కళ్యాణ్తో కావ్యని ఎలా అయినా సరే ఆఫీస్కి తీసుకురావాలని చెప్పడంతో, ఏంటన్నయ్య వదినతో మాట్లాడకూడదని పెద్దమ్మ కండిషన్ పెట్టింది, నీకు తెలీదా? నువ్వు మాట్లాడకుండా నన్ను ఇరిగిస్తానంటావేంటి? లేదు లేదు, నువ్వే వదినతో చెప్పు, వదిన్ని నువ్వే పిలువు అని చెప్పేసి అక్కడి నుంచి ఇక కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో కావ్యతో ఎలా అయినా సరే ఈ విషయాన్ని చెప్పటానికి వంటగది దగ్గరే కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు. అదంతా చూసిన అపర్ణ, ఏంటిది రాజ్ కిచెన్ దగ్గర తిరుగుతున్నాడు అని చెప్పేసి, నానా రాజ్ నీకేమైనా కావాలా అని అంటుంటే, అదేమీ లేదు మమ్మీ, ఏం లేదు అని చెప్పి మళ్ళీ రాజ్ అక్కడే కావ్య కోసం అట్లానే చూస్తూ ఉంటాడు. కావ్యకైతే మొత్తం అర్థమవుతుంది రాజ్ తన కోసమే ఎదురు చూస్తున్నాడు అని. ఇక తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తానికి రాజ్ కావ్యని ఎలా ఒప్పిస్తాడు, అసలు కావ్యకి విషయాన్ని ఎలా చెప్తాడు, మరి రాజ్తో కావ్య ఆఫీస్కి వెళ్తుందా? ఇవన్నీ కూడా రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్